విశాఖలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పెళ్లికి నిరాకరించిందని యువతిపై కత్తితో దాడి చేశారు. ప్రేమోన్మాది దాడిలో యువతితో పాటు ఆమె తల్లికి గాయాలయ్యాయి. మధురవాడ ఘటన మరొక ముందే మరో ప్రేమోన్మాది రెచ్చిపోవటం విశాఖలో కలకలం రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. నరేష్, అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? కవిత, విశాఖపట్నంలో గత కొద్ది రోజుల క్రితం పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ప్రేమోన్మాది దాడి ఘటన మరొక ముందే ఇప్పుడు విశాఖపట్నంలోని 4th రౌండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరొక ఘటన చోటు చేసుకుంది. యాజిటీస్గా ప్రేమోన్మాది మరొకసారి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో బాధితురాలు తల్లి తీవ్రంగా గాయపడింది. మెడపై అదేవిధంగా కత్తితో కూడా దాడి చేయడం జరిగింది. ప్రస్తుతం మనం 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాము. పూర్తిగా చూస్తున్నాము. ఈ కళాశాల వద్దే వేధింపులు ప్రారంభమయ్యాయి. ఆ బాధితురాలకి కళాశాల వద్ద నుంచి రోజు నిత్యం కూడా రైల్వే న్యూ కాలనీలో నివాసం ఉంటున్న ఆ బాధితురాలు ఇంటి వద్దకు వెళ్ళి ఆమెను వేధిస్తూ వచ్చాడు. పెళ్లి చేసుకోవాలని, ప్రేమించాలని వేధింపులకు పాల్పడంతో ఆ బాధితురాలు స్థానికులకు అదేవిధంగా ఆ చుట్టుపక్కల చెప్పడంతో 2-3 సార్లు అతనిని వారించి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయితే పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు ఏకంగా ఇంటి వద్దకు ఆమెను కళాశాల వద్ద నుంచి ఇంటి వద్దకు ఫాలో అవుతూ ఆమె వెనక రెక్కి నిర్వహించి ఏడాది పాటు కూడా వేధిస్తున్న అతను ఏకంగా ఈ ప్రేమ పేరుతో పెళ్లి చేసుకోవాలంటూ కూడా ఇంటి వద్దకు వెళ్ళి ఆ బాధితురాలు తల్లిపై కూడా పొదరైన కత్తితోటి దాడికి పాల్పడ్డాడు. ఈ తరుణంలో కూడా ఆ దాడికి పాల్పడిన సమయంలో తల్లి అడ్డు రావడంతో ఆమెకు మెడపై అదేవిధంగా చేతిపై కూడా గాయాలవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు 4వ పట్టణ పోలీసులు. అదేవిధంగా నిందితుడిని అదుపులో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఒక్కసారిగా విశాఖపట్నంలో వరుస ఘటనలతోటి కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో ఎందుకంటే వరుసగా ఉన్మాదులు అదేవిధంగా ప్రేమోన్మాదులు రోజు రోజుకు పెరిగిపోవడంతో ఒక్కసారిగా విశాఖపట్నంలో అందరూ ఉలిక్కిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీసం చిన్నారులను అదేవిధంగా మహిళలు బయటికి రావాలంటే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కళాశాలలకు, స్కూల్కు పిల్లలు పంపించాలని కూడా తల్లిదండ్రులు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. రైట్ నరేష్.